ఉత్తరప్రదేశ్‌లో స్కూళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో, ఓ పక్కన దేశవ్యాప్తంగా మేము చేసుకొస్తున్నాము, స్కూళ్ళన్నీ బాగు చేసుకొస్తున్నాము అన్నటువంటి ఇది మేము లోకల్ ఫోకస్ చేసుకొస్తాం అని చెప్తున్నటువంటిది అభిజిత్ దుప్కే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ. బేసిక్‌గా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గాని, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ గాని, కాక్రోచ్ జనతా పార్టీ ఒక లాజిక్ మిస్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మిడిల్ క్లాస్. ఆమ్ ఆద్మీ అంటే పేదలు కాదు వాళ్ళకి. పేదలు నిజంగా అయితే గనక ఢిల్లీలో పేదల పక్షాన నిలబడ్డటువంటి పార్టీగా ఫస్ట్ చూజ్ చేసుకున్నారు. మధ్య తరగతి వాళ్ళు వచ్చేటికి మనలాంటోడే కేజ్రీవాల్ అని చూజ్ చేసుకున్నారు. అక్కడ దెబ్బ తినేశారు. పంజాబ్ తర్వాత సీన్ మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యతరగతి వాళ్ళు చదివిస్తున్నది ఎవరైనా ఉన్నారా? కేవలం పేదలు మాత్రమే చదివిస్తున్నారు. పేదలకి ఈ ఇంటర్నెట్టు, యూట్యూబ్‌లు, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాలు పేదలు ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళ వ్యవహారం వాళ్ళదే. వాళ్ళకి ఇది పెద్ద లెక్కలోకే రాదు. ఈ గొడవే రాదు. ఇంకోటి ఆ స్కూళ్ళలో మార్పులు జరిగితే సంతోషం. మారినా ఓటేయలేదు కదా! ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 40,000 స్కూళ్ళు నాడు నేడు కింద కార్పొరేట్ స్థాయిలో చేస్తే ఓట్లేసారా? మరి అదే పేదలకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ పేదలు ఈ ఒక్క స్కూళ్ళు బేసిస్ మీద ఉండదు. కాకపోతే వీళ్ళకి తెలుసు ఆ విషయం. ఏదో ఒక టాపిక్ కావాలి మోడీ అగెనిస్ట్ క్రియేట్ చేయడం. రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌లో వచ్చేటప్పటికి ఇప్పుడు 19% ఉన్నటువంటి ఏదైతే డ్రాప్ అవుట్లు ఇప్పుడు 3% పడిపోయినాయి. దేశవ్యాప్తంగా మోడీ వచ్చిన తర్వాత ఆహారం సక్రమంగా మధ్యాహ్న భోజన పథకాలకు కానీ వీటన్నిటి డబ్బులు ఇస్తున్నారు, పెంచారు. గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే సరిగ్గా మెయింటైన్ చేసే రాష్ట్రాల్లో డ్రాప్ అవుట్స్ తగ్గినాయి. అదే సందర్భంలో స్కూళ్ళకి వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య పెరగడమే కాదు, ఆలోచన ధోరణిలో కూడా మార్పు ఉంది.